ఎంత ఫేమస్ ఈ సనత్ నగర్ సత్తి కూడా అంతే ఫేమస్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఘోరమైన శిక్షణ అనిపించారు మన సనత్ నగర్ సత్తి. ఇప్పుడు సత్తి సరికొత్త రక్త చరిత్రను లెక్కించడానికి సనత్ నగర్ వస్తున్నాడు. సనత్ నగర్ సత్తి అన్నా సత్యనా నమస్తే అన్నా. ఏరా బాగున్నావా? బాగున్నా అన్నా. పెట్టరా అన్నా సత్యనా నమస్తే అన్నా. విశేషాలు అన్నా ఏముందన్నా ఆ సిఐ బుల్లెట్ భాస్కర్ గారి దగ్గర సనత్ నగర్ లో తండ్రులు తినింది కాక కాశ్మీర్ లో కూడా తిన్నారట కదన్నా. ఎవరు చెప్పాడురా నీకు? అన్న వాడు ఫేస్బుక్ లో పెట్టిండన్నా. అన్నా స్టేటస్ పెట్టాడా? నువ్వు దొబ్బేరా నీకెక్కడ రిపీట్ అయిందో చాలరా ఫేస్బుక్. రైట్కి ఈవిడ వదిన ఇరుగు దిష్టి పరుగు దిష్టి అనసూయ దిష్టి ఆ టీమల దిష్టి ఈ టీమల దిష్టి ఊరందరి దిష్టి పోయ్యా ఉంచు. బట్టల మీద రక్తమేందయ్యా. వదినా అన్న గాజు పెంకుల మీద డాన్స్ చేసిండు. ఏమయ్యో ఈడ్చుకపోయిన బర్రె అయినట్టు అయినవు యాళ్ళకింత తింటున్నావా లేదా? పోయ్యా 3 నెలల కడుపు వచ్చినట్టు వచ్చింది. పొద్దునే లేచి ఎక్సర్సైజులు చేస్తున్నావా లేదు మొగడా? వదినా మనం చేయక్కర్లేదు, వాళ్ళే పొద్దుగల 5 గంటలకు వచ్చి కింద మీద కుళ్ళ పొడిచి మరి చేపిస్తారు ఎక్సర్సైజులు. కుళ్ళ పొడిచి చేయిచ్చుడు ఏందయ్యా? అందరికి అన్నం పెట్టే అరే సత్తే బయటికి రారా. పనిలో ఉన్నాను చెప్పాను కదా. చూసావా రాడరా. ఇప్పుడు చూడు ఎలా వస్తాడు. తగ్గదురా స్టేషన్ రా. స్నానం చేస్తుంది. నువ్వు స్నానం చేయకపోతే దేశానికి ఏ నష్టం లేదు. సత్తి సత్తి సన్నత సత్తికిరా రా. మూర్తి సార్ పట్టుకున్నావాడిని? పట్టుకున్నాం సార్. అమ్మా బుల్లెట్ భాస్కర్ గారు బాత్రూమ్ లోకి వచ్చి నన్ను అరెస్ట్ చేసినట్టు కావచ్చిందా? వాడు నన్ను ఉండట్లా. కూర్చోండి మరదలు కూర్చోండి. కూర్చోయ్. మనిషి అన్నాక కింతన్నా సిగ్గు శరం లజ్జ బుద్ధి జ్ఞానం ఉండాలి. మ్యాటర్ లీక్ అయింది. 10,000 రూపాయల డీజిల్ ఓపించుకొని పోయి కాశ్మీర్ లో గుద్దిపించుకొని వచ్చిండంట. ఈడెవడు గుద్దితో లేడు. ఇంటెంక వెంకటి గారికి 10 రూపాయలు ఇస్తే వచ్చి గుద్దిపోతుండే. ఏమన్నావే? బుల్లెట్ భాస్కర్ గారి చంపే తీర్తా. నువ్వు ఆ సిఐ గారిని చంపి ఆ రక్తం తీసుకొని వస్తే నా ఎంట్రకలు ఊసుకుంటా. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని తల నరికి అప్పుడే నీ తలకాయ కూర తింటా. నువ్వు నరికే వరకు నా ఇంటికి రావద్దు. పోతున్నా రక్తం కావాలి. నా దగ్గర మంచి ఐడియా ఉందన్న ఐడియా ఇట్సా పెడతావా? రక్త చరిత్ర సినిమాలో హీరో పోలీస్ డ్రెస్ వెళ్ళి విలన్ గాన్ని తప్పి మరి కాల్చేస్తారన్న.
చెప్తున్నా నువ్వు కూడా నల్లమల్ల అడవికి పోలీస్ డ్రెస్ లో వెళ్ళి గా బుల్లెట్ భాస్కర్ గాని టపి మని కాల్చి చంపినావు అనుకో నీ పగా తీర్తని పోలీసులు కాల్పులలో చచ్చిపోయినని కేసు కొట్టేస్తారన్న బండ్లు తీయండిరా ఆగండ్రా అస్సలు కాశ్మీర్ లో తన్నులు తిన సంగతి వదినమ్మకి ఎలా తెలిసినరా అది ఫేస్బుక్ చూసినేమో చూడాలి చేరికెళ్ళా గెటప్ లో ఎట్లున్నారా వద్దానా ఫీల్ అవుతావు చెప్పు సరే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా లెక్కున్నానా ఆ భాస్కర్ గాడు నల్లమల్ల అడవికి ఫారెస్ట్ లో ట్రాన్స్ఫర్ అయ్యిందన్నా వాడిని చంపాలని ఎటు పెట్టి అరే ఏంద్రా ఇది అన్నా కాల పెట్టేటప్పుడు ఈ చెక్క పనికొస్తుందన్నా వాడుకుందాం ఏం చేస్తున్నారు అడవుల్లో మూర్తే వీళ్ళు మొత్తం అందరినీ సెల్లో వేసి అన్నతో పెట్టుకోకు నువ్వు పెట్టుకోలేవు వాళ్ళ ఆవిడ ఎఫెక్ట్ ఏంట్రా మీ ప్రాబ్లం నల్లమల ఫారెస్ట్ కి ఎందుకు వచ్చారు ఎర్రచందనం ఆకుల కోసం నల్లమల ఫారెస్ట్ కి ఎందుకు వచ్చారు అంటే హైదరాబాద్ లో వాటర్ లేదురా ఆకులు నువ్వు ఇవాళ ఒక్కరోజే తినాలనుకుంది తినేసేయి తాగాలనుకుంది తాగేసేయి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఏంట్రా ఇది కడుపుతున్న పందికొక డెలివరీకి రెడీగా ఉన్నట్టు ఈ పొట్టేంట్రా మూర్తే కర్రలు తీసుకురా సత్తే వాడు తగలని అడిగి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇప్పుడు చొక్కా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా కూర్చోండి రే ఈ రాకెట్ వెనకాల ఎవరున్నారు రాఘవ ఏ రాఘవ రాకెట్ రాఘవ జబర్దస్త్ వద్దన్న పోలీస్ స్టేషన్ అన్నా ఈ మిషన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు సుడిగాలి సుధీర్ రెడ్ శాండిల్ మిషన్ వెనకాల ఎవరున్నారంటే వీళ్ళ పేర్లు చెప్తావేంటి నీకేమైనా పిచ్చేంట్రా పిచ్చి నాకు కాదు ఆర్పికి ఆ చెక్క ఎక్కడరా తెలియదు తెలియకుంటే ఎలా తీసుకొచ్చారా ఉల్లిపాయ తింటావా తింటా కోసినోడు ఎవడు తెలుసా తెలీదు ఇది అంతే పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. జుట్టు వదిలు వదలను. సత్తే నువ్వు సత్య ఇక్కడ ఏమైనా మిడ్ నైట్ మసాలా నడుస్తుందా ఏం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ లో కౌగిలించుకోవడానికి ఈ కర్ర ముక్క తీసుకెళ్లి ఏం చేస్తావు పొయ్యిలో పెడతా ఒరే ఎలారా నువ్వు ఆడంటే మెంటల్ నీ తెలివి ఏమైందిరా అసలు తెలివైనడికి తెలివి తక్కువ చాలా తెలుసురా నీకు తెలుసు సార్ చెప్పురా మీ ఎదురుగున్నాడు తెలివైనోడు నా ఎదురుగున్నాడు తెలివి తక్కువ దగ్గర నిల్చోరా పర్లేదురా ఎండాకాలం చల్లగా ఉంటది ఇది చూసావా ముక్కులో కొడితే చెవులోంచి బయటకు వచ్చేస్తుంది ఇక్కడ అయిపోతుంది ఎక్కడ అయిపోతుంది ముక్కు దగ్గర ఏ నాకు జలుబు చేసింది ఆకాశం పగలు నీలంగా ఉంటుంది తర్వాత పచ్చగా అవుతుంది మూర్తే ఇవన్నీ ఏంటో తెలుసా ఈడు ఎర్రచందనం అమ్మడానికి వెళ్ళేటప్పుడు అవతలోడు కరెక్ట్ పార్టీయే కాదని చెప్పేసి కోడ్లు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఎఫ్ఐఆర్ రెడీ చేయమ్మా అలాగే సార్ చూసావా మనం ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తాం నువ్వు ఆవులిస్తే పేగులు లెక్కెడతావేమో మా అన్న గాల్లో ఎగిరే పక్షికి కూడా ఈకలు లెక్కెడతాడు ఆ ఫోన్ ఏదో రింగ్ అవుతుంది చూడు సార్ హలో
సార్ ఆ. ఎర్రచందనం స్మగ్లర్స్ దొరికిపోయారు సార్. మరి వీడికి దానికి సంబంధం లేదు. సంబంధం లేదు సార్, ఇప్పుడే ఎస్ఐ గారు చెప్పారు సార్. ఏం తెలియని అమాయకుల్ని పట్టుకొచ్చి కొడతావు. సారీ రా. పదండి వెళ్ళిపోదాం. అరే సత్తే, ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్ అదర్ పర్సన్స్ వేసుకోకూడదు. నువ్వు వేసుకున్నందుకు గానీ చిన్న పెట్టి కేసు పెట్టి 6 రోజులు లోపలేస్తా. మనకి ఐడియా ఇచ్చింది ఎవరన్నా? మీ బచ్చకు బస్ స్టాండ్ చేసింది వాడే ప్రతిసారి. వినేసేయండి రా. ఏమైందిరా? వదిన ఏం మసాలా చేసిందో గాని తలకాయ కూడా వాసన ఇంకా వస్తుందన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? సో రోజా గారు, నా గెటప్ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది సుధాకర్ది. ఆయనకంతా ఇక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ. నాగబాబు గారు ఇక్కడి నుంచి చెప్తుంటే ఎన్ని దెబ్బలు పడుతున్నా ఏం తెలియట్లేదు అసలు సుధాకర్ కి. అండ్ నీకు మించి 2 పిల్లలు. ఫుల్ ఎంటర్టైనింగ్, చాలా బాగుంది. నాగబాబు గారు, సనత్ నగర్ సత్తి ఒక కల్ట్ ఫిగర్. తన్నులు తిన్నా ఏమి తిన్నా సరే సిగ్గు లేకుండా అలా ధైర్యంగా ఉండగలడు. నీ యాటిట్యూడే ఎంటైర్ స్కిట్ కి హైలైట్. నీ కౌంటర్ భాస్కర్ చాలా బాగుంది. గుడ్, కీప్ ఇట్ అప్.